అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కార్యక్రమంలో మంత్రి నారాయణను వడ్డమాను రైతులు ప్రశ్నించారు. 3 ఏళ్లలో మౌలిక వసతులు కల్పించి రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తామంటున్నారని, గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతే ఎలా అని రైతులు ప్రశ్నించారు. అభివృద్ధి చట్టబద్ధతపై రాసి ఇవ్వాలని రైతులు కోరారు. అయితే ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకునే ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకుని దాని డిజైన్ వర్క్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో దానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్ డిఫ్రా తయారు చేసి వీలైనంత వరకు ఈ 6 months లోనే వీలైన తొందరగా చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేర్పు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంట్రోల్ అప్పుడు కూడా రోడ్డు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ గ్రామాల్లో కూడా కొన్ని దగ్గర శ్మశానాలు, కొన్ని దగ్గర కమ్యూనిటీ హాల్స్ అవి అడిగారు, అది కూడా చేయమని అది కూడా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి కూడా మీరు ఏదైతే శాసనసభ్యులు శ్రావణకి ఇస్తారో అవన్నీ చేస్తామని తెలియజేస్తున్నాను. ఏది అదే 1,50,000 వరకు ఎకరా కాదు, కుటుంబానికి ఒక గతంలో ఎలా అయితే చేశారో ఆ రోజు అదే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గతంలో ఎలా చేశారో అదే విధంగా డేట్ వచ్చి నిన్నటి డేట్ వరకు చేసిన వారికి వర్తిస్తుంది. గతంలో ఎలా చేశారో అలాగా ఉందమ్మా. కాబట్టి నేనందరినీ రిక్వెస్ట్ చేసి పెడితే ఏ సమస్య ఉన్నా మీ శాసనసభ్యులకు చెప్పండి. వారు రెగ్యులర్గా ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గ్రామాలకు వస్తుంటాను. ఏదన్నా నాకు చెప్పి నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏదైతే చేయొచ్చో చట్టబద్ధంగా అవన్నీ చేస్తాం. నేను ఒకటి అందరికీ చెప్తున్నాను, నేనైనా శ్రావణైనా చట్టాన్ని గౌరవించడం. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటే దానికి స్టెకాన్ ఇవ్వడం. మాకు వేరే పర్సనల్ ఎజెండా ఆయన కూడా ఉండి నాకు తెలుసు ఆయన మెంటాలిటీ. ఎందుకంటే అయితే 14-19లో ల్యాండ్ బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ గా ఆయనతోనే తిరిగారు.